నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న 5 ఏళ్ల బాలుడు దుర్గాప్రసాద్ ను కాలనీలోని ఓ మహిళ నడుపుతున్న కారు ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను జడ్పీ హైస్కూల్లో అమరావతి ఛాంపియన్షిప్ 2026 తిరువూరు నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి క్రీడల్లో పాల్గొని వారిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో డివైఈఓ శ్యామ్ సుందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాల సమీపంలోని వేటపాలెం మండలం జబ్బార్ కాలనీలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో బత్తిని సుబ్బరాయుడు మృతి చెందారు. ప్రమాదం అనంతరం వాహనం పరారైనట్లుగా స్థానికులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుడు వాహనాన్ని గుర్తించే పనిలో ఉన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం 9వ ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆగస్టు 15 నుంచి ప్రోటోకాల్ దర్శనాలకు కొత్త విధానం అమలు చేయాలని, ఆన్లైన్ టికెట్లు 48 గంటల ముందే సిఫారసు లేఖలు తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. అలాగే ఆగస్టు 7, 11 వరకు వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేకం నిర్వహించడంతో పాటుగా భక్తుల సౌకర్యార్థం శౌచాలయాలు, క్యూలైన్లు, రహదారులు, డార్మెటీరియల్లో ఎయిర్ కూలర్ల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. సంస్కరణాత్మక మార్పులు తీసుకొస్తున్నాం. వర్షాభావ పరిస్థితులు తొలగేందుకు ఆగమ శాస్త్రానుసారంగా వరుణయాగ సహస్ర ఘట్టాభిషేకం 7వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు ఆలయంలో నిర్వహించతలచించినాం. దేవస్థానం దత్తత దేవాలయమైన కడప జిల్లాలోని జ్యోతి సిద్ధవటేశ్వర ఆలయంలో ఆలయ అభివృద్ధి పనులకు చేయడానికి ఈ ధర్మకర్తల మండలిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఆగస్టు 7న కొలను భారతి క్షేత్రంలో శాకంబరి ఉత్సవాలు కూడా నిర్వహించడానికి ఈ ధర్మకర్తల మండలిలో నిర్ణయించడం జరిగింది. ఈరోజు జరిగిన ఈ ధర్మకర్తల మండలి సమావేశంలో మొత్తం 45 అంశాలు చర్చించబడ్డాయి. వీటిలో 39 అంశాలు ఆమోదించబడ్డాయి. మిగతా 6 అంశాలను వాయిదా వేయడం జరిగింది. సమావేశంలో అజెండా అంశాలతో పాటు శాకంబరి ఉత్సవ నిర్వహణ, శ్రావణ మాసోత్సవాలు, సహస్ర ఘట్టాభిషేకం కార్యక్రమాల గురించి కూడా చర్చించడం జరిగింది. ప్రస్తుతానికి ఈ సమావేశంలో ఆ తీర్మానాన్ని వాయిదా వేయడం జరిగింది. ఓం. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో శాకాంబరిదేవి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని సుమారు 14 టన్నుల కూరగాయలతో అలంకరించనుండగా వాటిని పలమనేరు మార్కెట్కు చెందిన రవీంద్రారెడ్డి, ఆయన మిత్ర బృందం విరాళంగా అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఈవో పెంచెల కిషోర్ కోరగా దాతలను ఆలయ చైర్మన్ మణినాయుడు అభినందించారు.
రేపు మనకి కాణిపాక దేవస్థానంకి అనుబంధ దేవస్థానంగా ఉన్నటువంటి మణికంఠేశ్వర స్వామి దేవస్థానంలో చాలా ఘనంగా శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. సో ఈ శాకాంబరి ఉత్సవాల సందర్భంగా మనకి చాలామంది వెజిటబుల్ డోనర్స్ వారికై వారు స్వయంగా వచ్చి దేవుడికి సేవ చేయాలనే ఉద్దేశంతో సుమారుగా 14 టన్నుల కూరగాయల్ని మనకి దేవస్థానానికి డొనేషన్ చేస్తున్నారు. వీటిల్ని మనము చాలా జాగ్రత్తగా మంచిగా డెకరేషన్ చేసి స్వామివారికి అలంకరణ స్వామివారి మండపంలోనూ అదేవిధంగా ప్రాకార దేవాలయానికి కూడా చాలా అందంగా అలంకరించడం జరుగుతుంది. గణేశాయ నమః. రేపు చాలా పవిత్ర దినము. ఈ యొక్క పవిత్ర దినమైనటువంటి వినాయక స్వామి అనుబంధ దేవాలయమైనటువంటి శివాలయంలో ప్రత్యేకంగా శాకాంబరి ఉత్సవాల సందర్భంగా కూరగాయలు అలంకరణతో వివిధ రకాలైనటువంటి పండ్లు అలంకరణతో కూడా వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దేవస్థానం వారు. ఈ సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ఆ దేవదేవుడు ఆ కూరగాయల మార్కెట్ వారికి కానీ వారి అనుచరులకు కానీ ఎప్పుడూ వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో వాయిస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిషన్ సేఫ్ సాలూరు యువశక్తి భవిష్యత్ భారత్ కార్యక్రమం యువతలో విశేష స్పందన పొందింది. ఇక డిజిటల్ ఫ్లెడ్జ్డ్ అలాగే హ్యూమన్ చైన్ సెల్ఫీ ఫ్లెడ్జ్ జోన్ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. చివర్లో విద్యార్థులు మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. అతని జీవితంతో పాటుగా మిగతా వారి జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, ఆ సంఘానికి సంబంధించిన జీవితాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి ఉత్తములుగా తీర్చిదిద్దే నాయకులుగా పేరొందుతారు. కాబట్టి ఈ మొత్తం అనేది కూడా పదార్థం అనేది కూడా ఖచ్చితంగా చెడు నిర్ణయమే. ఒకసారి అటువంటి చెడు నిర్ణయం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వాడు ఆ మత్తులోనే వాడు నాశనం అవుతాడు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా దూరంగా ఉండాలి. జనరల్గా మనకి ఎలా పరిచయం అవుతాయి అనేసరికి మనకి ఈ వయసులో పరిచయం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అతను గైడ్ చేస్తూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా అతనికి మా సంస్థ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అండ్ ఈ ట్రస్ట్ కోసం ప్రతి ఒక్కరు సభ్యులు, వాయిస్ ట్రస్ట్ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పర్సనల్ ఫోన్ పక్కన పెట్టేసి నిరంతరం దీని మీద ఉన్న ప్రతి సభ్యుడికి కూడా నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు సమాజంలో బలమైన మార్పు కోసం ఈ వాయిస్ ట్రస్ట్ అనేది ఏర్పడింది. ఈ వాయిస్ ట్రస్ట్ ద్వారా మనం యువతకు ఇచ్చే సందేశం ఏంటంటే, మా వాయిస్ ట్రస్ట్ తరఫున మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, సమస్యలు మీరు చెప్పుకోలేని సమస్యలు ఉన్నా మా వరకు పర్సనల్గా వాయిస్ ఐడియా బాక్స్ అని ఇచ్చాం. దాంట్లో మీరు పర్సనల్గా చేస్తే దాన్ని మేము ఏ విధంగా సాల్వ్ చేయగలం అనేది మేము చూసుకుంటాం. మీరు మా ట్రస్ట్ని నమ్మి మీరు మాతో చేయి కలిపి సమాజం సమూలమైన మార్పు కోసం, మనం నవ సమాజాన్ని నిర్మించడం కోసం మా వాయిస్ ట్రస్ట్ తరఫున మేము ముందు ఉంటాము. మీరు మాకు చేతులు కలిపి సపోర్ట్ చేయాలని ఈ కార్యక్రమాలు ప్రతి నెలకు ఒక కార్యక్రమం అనుకుంటున్నాం. ప్రతి కార్యక్రమానికి సమాజంలో ఉన్న పెద్దలు కూడా మాకు సహకరించాలని ఈ సందర్భం మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. కృష్ణా జిల్లా పెనంలూరు నియోజకవర్గంలో దేశభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో వైసీపీ విద్యార్థి యువజన ర్యాలీ నిర్వహించారు. డిఎస్సీ స్కామ్పై సీబీఐ విచారణ జరిపించాలని, ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో వైసీపీ విద్యార్థి సంఘ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం నాగులవారిపల్లెకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మోతుకూరి సోమశేఖర్ నాయుడు జన్మదినం సందర్భంగా కాణిపాక పరసిద్ధి వినాయక స్వామివారి నిత్య అన్నదాన ట్రస్టుకు
1116 విరాళంగా అందజేశారు. ఆలయ అధికారులు ఆయనకు సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఐరాల మండలంలోని పలు గ్రామాల్లో అభిమానులు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షంతో రైతుల్లో ఆనందం నెలకొంది. గత 20 రోజులుగా వర్షాలు లేక వరి నారు ఎండిపోవడంతో ఆందోళన చెందిన రైతులు ఇప్పుడు పంట కోలుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక వర్షంతో ఎండిపోయిన వరి మళ్లీ చిగురిస్తుందని, యూరియా వేస్తే పంట నిలబడే అవకాశం ఉందంటూ రైతులు చెప్తున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ సత్యశారదాదేవి కలిసి సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతి, తాగునీరు, పరిశుభ్రత సౌకర్యాలను పరిశీలించి విధుల్లో అలసత్వం వహిస్తున్న సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే 150 మంది విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసి క్రీడా సామాగ్రి అందిస్తామని హామీ ఇచ్చారు. ఓన్లీ ద కీ ఫర్ సక్సెస్ ఏంటిది? హార్డ్ వర్క్ ఈజ్ ద ఓన్లీ కీ. కష్టపడితే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. మరి మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు కప్పుకోవడానికి సరికి పోయిన 10th పిల్లలు 9th పిల్లలు అడిగింది, సరే చలికి మనకి ఇచ్చిన రగ్గులు బాగలేవంటే నేను రగ్గులు తెచ్చిన. అప్పుడు ఎలక్షన్ కూడా వచ్చినట్లు ఆగిపోయింది. ఇక మేము పళ్ళబడి బిజీ అయిపోయినాం. ఈరోజు తెచ్చిన మీ అందరికి ఇస్తాను. మీ స్ట్రెంత్ ఎంత ఉందో అంతమందికి ఇస్తాను. కాదు తప్పనిసరిగా మీకు సమస్యలు ఉంటే ఏం కాదు రాసి పెట్టండి. సో అందరికీ సంతోషం, రైట్. మళ్ళీ వేరేం రాని కానీ మైండ్ ఇక్కడ ఉన్నంత వరకు ఇది. ఇంటికి పోయినాక ఆడుకోండి, హాలిడేస్లో పోయినప్పుడు మంచిగా ఆడుకోండి. సెల్ ఫోన్లకు మళ్ళీ సెల్ ఫోన్లో గేమ్ ఆడద్దు, ఓన్లీ ఆట ఆడాలి, ఫిజికల్గా గ్రౌండ్ మీద ఆడాలి, రైట్. ఆల్ మార్కాపురం జిల్లా కనిగిరి సిరిడి సాయిబాబా దేవస్థానంలో గురు పౌర్ణమి సందర్భంగా అఖండ సాయినామ సప్తాహ ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయినాథుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి కాకడ హారతి అభిషేకాలు నిర్వహించగా ఆలయాన్ని పూలతో అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం నాగలొప్పలపాడు మండలం నిడమానూరు ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు, మండల ఎంఈఓ, పీడీ, హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాల సమస్యలపై చర్చించారు.
వరంగల్ జిల్లాలో శ్రీ భద్రకాళి ఆలయంలో నిర్వహిస్తున్న శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఇక 15 రోజుల పాటు వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు సస్యశ్యామలం కావాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక సుమారు 800 కిలోల కూరగాయలు, 40 రకాల కూరగాయలు, 22 రకాల పండ్లతో అమ్మవారిని అలంకరించగా భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. భద్రకాళి శరణమ్మ కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో దర్శింపవచ్చిన భక్తుల బాంట కోరిన కోరికలకు కొంగు బంగారం కోసం ఈ లోకాన్ని తన కరుణారస వీక్షణంతో అనుగ్రహిస్తున్న భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో గత 15 రోజుల పాటుగా ప్రాకాంత దీక్షాపూర్వక తిథి మండల దేవతా యజన పురస్సరంగా జరుపబడ్డ శాకంబరి నవరాత్ర మహోత్సవాలు ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజుకు సుసంపన్నమయ్యాయి. ఒకసారి 100 ఏళ్ల కరువు వచ్చిందట. మునులంతా అమ్మవారిని ప్రార్థిస్తారు. మరి ఈ గ్రీష్మ ఋతువులోనే ఎందుకు ఈ ఉత్సవం చేయాలంటే నాట్లు జరిగి విత్తులు విత్తే సమయం ఇది. అతివృష్టి అనావృష్టిల వల్ల పంటలకు నష్టం కలగకుండా సస్య రక్షణ జరిగి సకల సస్యాభివృద్ధితో దేశం సుభిక్షం కావాలని ఈ నెలలో అమ్మవారికి జరిపే 4 నవరాత్రులలో మాఘ శాకంబరి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ ఎల్లును అనే భూతాన్ని భారద్రోలి మన దేశాన్ని కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి పట్టణంలోని 6వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలను కలుసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీలైతే గతంలో ప్రతిపక్షంలో చెప్పామో ఈ 2 సంవత్సరాల సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళగా ముందుకు తీసుకుపోయి ప్రతి ఇంటికి వచ్చి ఆ యొక్క లబ్ధిదారుల్ని, అదేవిధంగా అక్కడ జరిగినటువంటి పనులని విశదీకరించి చెప్పి జరగాల్సినటువంటి ఏవైనా ఉంటే కూడా వాళ్ళందరితో కలిసి మాట్లాడడం జరుగుతుంది. మీరు గమనిస్తున్నారు, మీరు చూస్తున్నారు నాతో పాటు ఏ రకంగా సంతృప్తికరంగా ప్రజలందరూ ఉన్నారు. పథకాల విషయంలో ఈరోజు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ఆ పార్టీ సహేతుకమైనటువంటి సలహాలు ఇవ్వకుండా కేవలం కులాల మధ్య, మతాల మధ్య ఇష్టం వచ్చిన భాషనే మాట్లాడి వ్యక్తిగతంగా రెచ్చగొట్టేటువంటి ఆలోచనలు తప్ప విధ్వంసకర పాలన, అదే రకంగా గొడ్డలి పార్టీని నామధేయం చేసుకున్నటువంటి పరిస్థితిలో అదే ఆలోచనలు ఈరోజు రప్పా ఇట్లా పనికిమాలిన మాటలు మాట్లాడడం తప్ప ఇంకా ఏమీ చేయనటువంటి ఆ పార్టీకి కనువిప్పు కలిగేలాగా ఈరోజు ఇంటింటికి పోయినప్పుడు ప్రజల దగ్గరికి ఏ రకమైనటువంటి స్పందన వస్తుందో మీరు గమనిస్తున్నారు. చేసే ప్రచారాన్ని ఆపాలా. ఈరోజు ఒకటే ధ్యేయం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రుల నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా బ్రహ్మాండంగా ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకుపోతున్నాం అని గర్వంగా తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీనివాసులు, ఈవో కృష్ణవేణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భజనలు, స్వామివారి నామస్మరణలతో గిరి ప్రదక్షిణ చేపట్టారు. మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, నారాయణ గోవింద, నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. మంగళ్ మిలన్ సమావేశం